ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం 54,000 ఇవ్వాలని కోరుతూ ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్ నేషనల్ కౌన్సిల్‌కు మెమోరాండం పంపించింది. సిబ్బంది తరపున జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీగా ఈ నేషనల్ కౌన్సిల్ వ్యవహరిస్తుంది. ఎనిమిదవ వేతన సంఘంలో షిప్మెంట్ ఫ్యాక్టర్ 3-3.25% ఉండాలని కోరుతూ మెమోరాండంలో కీలక ప్రతిపాదనలు చేసింది. ఈ స్థాయిలో షిప్మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయించినట్లయితే ఉద్యోగుల కనీస వేతనం 18,000 నుండి 54,000కు పెరగనుంది. ప్రతిపాదిత షిప్మెంట్ ఫ్యాక్టర్ అనేది సీనియర్ లెవెల్ ఉద్యోగులకు భారీగా లబ్ధి చేకూరుస్తుంది. ఇక ఏడవ వేతన సంఘంలో షిప్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా నిర్ణయించారు. అంతకుముందు ఆర్ఓ పే కమిషన్లో 1.92%గా నిర్ణయించారు. అయితే మరి షిప్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఒక సంఖ్యను అనుకుంటారా? లేదు, దానికి ఒక లెక్క ఉంటుంది అనే విషయాన్ని ఉద్యోగులు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏ కమిషన్లో వేతనాన్ని నిర్ణయించేందుకు డాక్టర్ వాలెసా ఐ క్రైడ్ శాస్త్రీయంగా ధృవీకరించిన 1957లో 15వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ స్థాపించిన నిబంధనలు కార్మిక ప్రతినిధులు, ప్రభుత్వం ఇద్దరూ అంగీకరించి ఆమోదించిన బెంచ్ మార్క్‌గా ఉండాల్సి ఉంటుంది. కనీస వేతనం లెక్కించేందుకు వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీని లెక్కలోకి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుచున్నాయి. ఈ బెంచ్ మార్క్ సూచీలో బియ్యం, కూరగాయలు, పండ్లు, పాలు, బట్టలు, చమురు, విద్యుత్తు, నీళ్లు వంటి ఛార్జీలు ఉంటాయి. వీటిని పరిగణలోకి తీసుకోవాలని కోరుచున్నాయి. దేశంలోని వేర్వేరు నగరాల్లో వీటి ధరలు ఎలా ఉంటాయో ఎంప్లాయీస్ యూనియన్లు లెక్కిస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాదు, భువనేశ్వర్, త్రివేంద్రం వంటి నగరాల్లో ధరలను ఆధారంగా చేసుకొని లెక్కించాయి. అలాగే 15వ ఐఎల్సి పరిగణలోకి తీసుకొని అంశాలను సైతం ఉద్యోగ సంఘాలు సూచిస్తున్నాయి. ఉద్యోగి జీవన శైలిపై నేరుగా ప్రభావం చూపించే ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని షిప్మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయించాలని కోరుచున్నాయి. ఇక ఎఫ్ఎన్పిఓ ప్రకారం ముగ్గురు సభ్యులు ఉన్న ఉద్యోగి ఫ్యామిలీకి కనీస వేతనం 46,000 ఉండాలని కోరుతుంది. ఏడవ వేతన సంఘంలో తీసుకున్న మాదిరిగానే 3 యూనిట్లుగా పరిగణించాలని చెబుతుంది. అలాగే 8వ వేతన కమిషన్లో ఫ్యామిలీ యూనిట్ సంఖ్యను 5కు పెంచాలని కోరుతుంది. ఉద్యోగి తల్లిదండ్రులను సైతం కలపాలని డిమాండ్ చేస్తుంది. దీంతో 46,000గా ఉండే బేసిక్ వేతనం 76,000కు చేరుతుంది. 3 యూనిట్ల గల కుటుంబానికి 46,000 బేసిక్ పే ఉంటే ఒక్కో యూనిట్‌కు రూ. 15,333 అవుతుంది. అలా మరో ఇద్దరు కలిస్తే రూ. 56,666 అవుతుంది.